శాంతమనంత వీర్యం అనంతబాహుం శశిశూరి నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజస విశ్వమిదం తపః. ఒకసారి చూసుకుందాం. ఏంటంటే ఇప్పుడు దేవుడు అనేక మంది కాదు కదా, ఒకడే. ఒక వ్యక్తి విషయమంతా ఒకే వ్యక్తి కనిపించడం కుదురుతుందా? ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టి. కనిపించడం కుదరదు. అంతటా వ్యాపించి యావా పృథివీయోరిద మంతరంకి లోపల వెలుపల ఉండాలి. అంతరం అంటే లోపల, బయట. లోపల బయట ఉండడం అంటే ఒక వ్యక్తి లేక ఒక వస్తువు అలా కుదురుద్దా? మరి ఎవరు చాచి పెడతారగా? సర్వవ్యాపకమైనటువంటి నిశ్చలమైన నిర్వికారమైనటువంటి బ్రహ్మ చైతన్యమే దేవుడు. ఆయనకి ఆది అంతము లేదు, కొలత లేదు. ఆయనకి నామరూపాలు లేవు. ఆయనే సత్యం. ఆయనకి చరణ మరణాలు లేవు. పరిణామం చెందడు. రావడము పోవడం ఉండదు. ఆయన ఎలాంటి వాడు? అనాది మధ్యాంతం అనంత వీర్యం. ఆది లేదు, అంతం లేదు. ఒక వ్యక్తి అయితేనా? అది ఆలోచించండి. ఒక వ్యక్తి అయితే ఆది అంతము లేకుండా ఉంటాడా? కొలత ఉంటుంది కదా. ఎంత ఉన్నాడు, ఇంత పెద్ద బాగా పెద్ద పర్వతం అంత ఉన్నా కూడా దానికి కొలత ఉంది కదా. కొలత లేనిటువంటి వాడు ఎవరు? బ్రహ్మమే. ఆయనే దేవుడు. అటువంటి బ్రహ్మములో అనేక రూపాలు, గ్రహాలు, నక్షత్రాలు, దేవతలు, రాక్షసులు, మనుషులు, పశువులు, ఇలాగ అనేకమైనటువంటివి ఉన్నాయి ఇందులో, దేవుళ్ళలో. ఇప్పుడు మనందరూ ఎందులో ఉన్నాం? దేవుళ్ళలోనే ఉన్నాం. అంటే మనందరిలోనే దేవుడు ఉన్నాడు. చాలాసార్లు చెప్పుకున్నాం. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశిసూర్య నేత్రం. సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, కాళ్ళు, చేతులు, ముఖాలు, మనుషులు, పశువులు, గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, దేవతలు, దేవుళ్ళు ఎందులో ఉన్నాయి? ఆ దేవుళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడిని మనం ఎలా తీసుకోవాలి? ఒక వ్యక్తిగా తీసుకోవాలా? అనంతమైనటువంటి చైతన్య స్వరూపంగా తీసుకోవాలి. వ్యక్తిగా తీసుకుంటే కొలత ఉంటుంది. ఈయనకో కొలత లేదు. అపారం, అనంతం. అంటే నిర్వికారమైనటువంటి ఆ చైతన్య స్వరూపమే నేను అని మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు. ఆయన 2వ అధ్యాయం కానించి కూడా చెప్పుకొస్తున్నాడు. నాకు గుట్టుగా లేదు, అది లేదు, ఇది లేదు. కానీ ఆయనలో ఈ సృష్టి అంతా ఆయనలోనే ఉంది. ఈ సృష్టికి అంతటికి నేనే కర్తను, నేనే కల్పించాను, సృష్టించాను, నేనే పోషిస్తున్నాను, దాన్ని నేనే లయించేస్తున్నాను. వాళ్ళందరికీ రహస్యం తెరలేదు. ఏం తెరలేదండి? అందరూ వ్యక్తిగానే చూస్తున్నారు, కానీ అనంతమైనటువంటి నా దివ్య చైతన్యాన్ని ఎవడో కూడా గుర్తించడం లేదు. ఆయన యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించే కర్మ నశించదు. ఆ స్వరూపాన్ని కేవలం అందులో ప్రవేశించినటువంటి ఒకనొక రూపాన్ని చూస్తే, ఒక రూపం అని చెప్తలేదు, అన్ని రూపాలను అయ్యాడు. అనేక రూపాలు. ఆ రూపాలన్నిటిలోనే ఆయనే ఉన్నాడు. ఈ రూపాలన్నీ ఉండడానికి ఆధారం ఆయనే. అంచేత ద్యావా పృథివ్యోరిద మంతరంజి వ్యాప్తం తైకేన దిశస్య సర్వా. తూర్పు దిక్కు, దాని పడమర, ఉత్తరం, దక్షిణం అనుకుందాం. అంటే దిక్కులు లేవట. తూర్పు దిక్కు కొలత ఉంటుంది కదా. పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అని చెప్పేసి దిక్కులు. దిశస్య సర్వా, అన్ని దిశల్లోనే ఆయన ఉన్నాడు. అంటే ఆయనలోనే దిశలు ఉన్నాయి. యావా పృథివ్యోరిద మంతరంకి. లోపల ఆయన ఉన్నాడు, వెలుపల ఆయన ఉన్నాడు. వ్యక్తిగా ఎలా లోపల కుదురుతుంది? లోపలికి వెళ్తే బయట ఉంటాడు. బయట ఉన్నవాడు లోపల ఉంటాడు కదా. అంటే లోపల బయట ఉన్నటువంటి వాడు ఎవరు?
ఆత్మ చైతన్యం, పరమాత్మ చైతన్యం. వ్యాప్తం త్వయైకేన దిశస్య సర్వాహ, అంత వ్యాపించున్నాడు, అన్నీ ఆయనలోనే ఉన్నాయి. దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం, అటువంటి ఆ దివ్యమైన అనంతమైనటువంటి రూపంలో లోకత్రయం ప్రవేదితం మహాత్మ. 3 లోకాలు, స్వర్గలోకం, పాతాళ లోకం, భూలోకం, 3 లోకాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయన స్వరూపంలో ఉన్నాయి. చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? లోకాలలో ప్రతి లోకంలోని లోకస్తులు లోకేశులు ఉంటారు కదా. భూలోకం ఉంది, భూలోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని రకాల జీవరాశి ఉంది. ఇది ఒక లోకం. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన స్వరూపంలో ఉన్నారు. స్వర్గలోకం, అందులో ఉన్నవాడు కూడా ఆయనలోనే. లోకత్రయం ప్రవేదితం మహాత్మ. ఇప్పుడు మన చైతన్యాన్ని గుర్తించాలి అంటే కేవలం ఇది ఊహతో ఊహించి తెలుసుకునేటటువంటి విషయం కాదు. అంతర్ముఖవత్తుతో ధ్యానం చేసి, ఇప్పుడు మన స్వరూపం ఉందండి, మనకు కొత్త ఉంది, అలాగే ఆది ఉంది. ఏంటిది? పుట్టుక. ఎక్కడి నుంచి వచ్చామో, ఎవరి వాళ్ళు వచ్చామో అది కూడా దానికి ఒక లెక్క ఉంది. అది ఏ కులమో ఏ గోత్రమో అదంతా చెప్పుకుంటున్నాం మనం. పుట్టుక, పుట్టిన నుంచి పుట్టింది పుట్టినట్టుగా లేదు, మారుతుంది. చంటి పిల్లడి దగ్గర, శిశువు దగ్గర బాల్యము, యవనము, కౌమారము, వార్ధక్యము, ఆ తర్వాత మరణం, ఆ తర్వాత మళ్ళీ వస్తుంది. పూర్తిగా పోవడం లేదు, లయం అవడం లేదు, మళ్ళీ వస్తుంది. ఎందులో నుంచి వచ్చింది, ఎందులో దేన్ని ఆధారం చేసుకుని ఎందులో తిరుగుతుంది, తిరిగి ఎందులో కలిసిపోతుంది. దీనికి అందరికీ అధిష్టానమైనటువంటి ఆ వ్యాపక చైతన్యాన్ని దర్శించాలి అంటే ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి. తెలుసుకుని సాక్షాత్కరింపజేసినటువంటి వాడికి కలిగే ప్రయోజనం మోక్షం. అలా కాకుండా అందులో ఉన్నటువంటి ఏదో ఒక మంచి మంచి రూపాన్ని, మంచి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి రూపాన్ని పట్టుకుని దాంతో భక్తితో ఆరాధన చేసామనుకోండి, దాని మీద ఏదో భక్తి, దానివల్ల ప్రయోజనం, దానివల్ల పుణ్యం. ఆ కర్మఫలాన్ని అనిపించడం మనకు సుఖం. అంటే పుణ్యకర్మల సుఖము, పాపకర్మ సుఖం, ఇలాగ అనంతంగా సాగుతుంది. అంచేత దిక్కులంటేటో, దిక్కులన్నిటి ఎందును ఎలా వ్యాపించున్నాడో ఆయన, ఇక్కడ ఇదంతా చక్కగా మహాత్మాన్ ద్యావా పృథివ్యో భూమి ఆకాశముల యొక్క యుద్ధం, ఈ అంతరం మధ్యప్రదేశం నందు సర్వాహ సమస్తమైన దిశ దిక్కులను ఏకైన ఒక్కడనైన త్రయ నీ చేత వ్యాపించబడి ఉన్నది. తవా నీ యొక్క అద్భుతం, ఆశ్చర్యకరమైన ఉగ్రం, భయంకరమైన యుద్ధం, ఈ రూపంలో దృష్టిగా చూసి లోకత్రయం ప్రవేదితం, భయపడుతున్నారు. అంటే చైతన్యాన్ని చూసి భయం ఉండదండి. ఈ రకరకాల రూపాలు, ఒక్కొక్కటి ఒక్కో రకం, ఒక్కొక్కటి ఒక రూపం భయం కలిగింది, ఒక రూపం ఆనందాన్ని కలిగింది. మరి ఆత్మ చైతన్యం కేవలం సుఖ స్వరూపం, ఆనంద స్వరూపం. సరే, దీన్ని చూద్దాం. దివ్యతీతి దివి క్రీడాదవు, దివ్యతి ప్రకాశించున్నది దివము. ప్రదతే పృథివీ ప్రదప్రక్షానే, ప్రసిద్ధమగునది పృథివీ. పురుత్వ పృథివీ, విశాలమైనది ఒకటి వలన పృథివీ. పృథివీ ఆకాశమనబడు స్థూల కైవల్య మధ్యమునందు దిక్కులను ప్రాక్ ప్రథమం అంచత్వశ్యాం ద్రవిరిపిప్రాసి, ప్రాక్ ప్రథమం మొదట అశ్యం, దీని నంచితి పొడము ద్రవి. సూర్యుడు ఇది ప్రాసి, తూర్పు బుద్ధి అనుడు సూర్యుడు ఆపోత్తానమున జాగ్రత్త అవస్థ ఎందు పడవి మొదట బోధించును. అంటే సూర్యుడు అనగానే మనం ఆకాశంలో కనిపించే సూర్యుడు అనే కదా అనుకుంటున్నాం. సూర్యుడు తూర్పు దిక్కుని పడుతున్నాడు, ఉదయిస్తున్నాడు, పశ్చిమ దిక్కుని అంతరంతున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు సూర్యుడు? లోపల వెలుపులో చెప్తుంది కదా, అస్తమించాడండి. పూర్తిగా అస్తమించలేదు. ఎక్కడ అస్తమించాడు?
పశ్చిమాన్ని అంటే అక్కడ వాళ్ళు ఉదయించింది ఆ దిక్కులో ఉన్నటువంటి వాడు. సరే ఆ లెక్క తర్వాత చూద్దాం. చేత జాగ్రత్త అవస్థ యందు పడమి అంటే మన బుద్ధి ఉంది కదండి, బుద్ధిరిగేది సూర్య, ఇది ప్రమాణం. మనం బోధింతుంటాం కదా, బోధించమేంటి మాట్లాడుతున్నాం కదా, మాట్లాడేటప్పుడు వాక్కు ఎలా వస్తుంది బయటికి అంటే బుద్ధి ద్వారా వాక్కుని బయటికి వదులుతున్నాం మనం. అలా వాక్కు ద్వారా బయటకు వచ్చేటప్పుడు ఏ దిక్కు ద్వారా బుద్ధి బయటపడుతుంది? తూర్పు దిక్కు ద్వారా. ఇప్పుడు తూర్పు దిక్కు ఏదో చెప్పండి. ఆపోస్తానం అంటారు తెలుసు అంటే మోటి ద్వారా సూర్యుడు బయటపడుతున్నాడు. అందుకని ఆశని చూసి మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడేసేది అనుకోండి, తప్పు కూడా మాట్లాడేచ్చు. మీ ఆవిడ ఎవరితోటో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది దోషం. అది దానివల్ల ఏమైంది? అది ఆ ఉదయించినటువంటిది ఆ వాక్కు ఉదయించింది కదా, ఎక్కడ అస్తమించింది? ఎక్కడ? పశ్చిమ దిక్కు. ఇప్పుడు పశ్చిమ దిక్కు ఏదండి? శివు. తూర్పు దిక్కేది? నోరు. అంటే బుద్ధి నోటి ద్వారా ఉదయించి ఎక్కడ అస్తమించింది? ఏమైంది? సూర్యుడు అక్కడ అస్తమింతే ఆ చీకట్లో వెళ్ళిపోడు. సూర్యుడు పశ్చిమలో అస్తమిస్తున్నాడు, తూర్పును ఉదయించున్నాడు. అంచేత మనం ఇంకేమో కూడా మాట్లాడేటప్పుడు పూర్తిగా నువ్వు అనిపించు, సత్యాన్నే మాట్లాడు. నువ్వు ఊరందరూ మెచ్చుకోవాల్సిన అవసరం నీకేంటి? ఒకవేళ ఊరందరూ మెచ్చుకుని నువ్వు చాలా గొప్పడు, నువ్వు చాలా మంచిదో నువ్వు అంటారు, నీకు పోళ్ళంత ఆనందం కలిగేస్తుంది. ఏంటిది ఆనందం? ఎవరికి కలుగుతుందండి? పొగిడేరు కదేనండి. అంటే దేహాన్ని మెచ్చుకున్నారు, నిన్ను వేరు మెచ్చుకుంటుంది. నీ స్వరూపానికి నిర్వికారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటిది కదా ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపం తాలూకు జ్ఞానం తెలుసుకోకుండా దేహ భావంలోకి వచ్చి ఆ దేహ భావం అనే దేహాన్ని నేను అనుకుంటే దానికి అహం అని పేరు. అక్కడ అస్తమించుతుంది. శరీరం మీదకి వచ్చి శరీర భావంతో సూర్యుడు అస్తమించితే వాడికి తెలివి ఎక్కడ ఉందండి? దాన్ని పొగడాలంటాడు. దేన్ని? శరీరాన్ని అందరూ మెచ్చుకోవాలి, అందరూ పొగడాలి. అంచేత అశ్యాం నీ దిక్కునందు అంచేది తోచు నీతి అవాసి. అంటే ఈ రకంగా ఎప్పుడైతే బుద్ధి శ్రోత్రేంద్రియంలో అస్తమించిందో అక్కడ ఏమైంది? ఏ పక్కకు వాలింది? దక్షిణ దిక్కుకి వాలింది. దక్షిణ దిక్కు యముడిది. ఇక్కడికి వెళ్ళి దేహభావంలో వచ్చాడు కదండి. దేహభావంలోకి వచ్చినటువంటి వాడికి దక్షిణ దిక్కు కర్మ అంటుకోండి. ఎవడన్నా విన్నాడు అనుకోండి, ఆ ఇన్నటువంటి వాడికి కర్మ అంటుకుంటుంది, బోధించినటువంటి వాడికి కర్మ అంటుకుంటుంది. వీళ్ళిద్దరూ దక్షిణ దిక్కుకి తిరిగారు. దీనికి దక్షిణాయనం అని పేరు. సూర్యుడు ఏ పక్కకి తిరుగుతున్నాడో, ఈడు బోధిస్తున్నాడో వాడు వింటున్నాడు కదండి. దక్షిణ దిక్కుకి తిరిగి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశించినటువంటి దక్షిణ దిక్కుకి ఎవరు? యమధర్మరాజ్యానికి అధిపతి. దక్షిణ దిక్కుకి అధిపతి కదండి. దక్షిణ దిక్కుకి ఏది? కాదు. ఇది పశ్చిమం. ఇక్కడి నుంచి విన్నాం కదా, ఇక్కడి నుంచి చూడాలి, చూసేది, ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఇది తూర్పు, ఇది పశ్చిమం, ఇది కన్ను దక్షిణం, ముక్కు ఉత్తరం. ఇప్పుడు మనం ఏ వైపు తిరగాలి? ఉత్తరపు దిక్కుకి తిరిగి శాతంలో కూర్చోమన్నారు. ఏ ఉత్తరపు దిక్కు? అక్కడ ఉత్తరపు దిక్కు నీలోనే ఉంది. లేదా తూర్పు దిక్కుకు తిరుగు అంటే తెలుసుకున్నటువంటి విషయాలని నీ లోపలికి తిరిగి లోపలికి వెళ్ళాలి. లోపలికి తురిగి ఉత్తర దిక్కు, బోధ తూర్పు దిక్కు, పశ్చిమం
అంటే నువ్వు చెప్పేటటువంటి జ్ఞాన బోధ ఎక్కడికి తీసుకెళ్ళాలి? తురీయంలోకి తీసుకెళ్ళాలి. యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళకూడదు. అందుకని జ్ఞానులు ఎవరు కూడా ఎలా పడితే అలాగ మాట్లాడడానికి ఇష్టపడదు. పూర్తిగా అనుభవించే మాట్లాడతారు. అంచేత తూర్పు ఏది? నోరు. అంటే ఇక్కడ దృష్టి పెడితే గ్రాణేంద్రియం, దాన్ని పృథివీ స్థానం అంటారు. హృదయం అంతరించి ఎక్కడ దాకా? ఇక్కడ నుంచి నువ్వు దృష్టి పెడితే లోపలికి ఒక్కొక్కటి స్థూల సూక్ష్మ కారణాలు దాటి తురీయంలోకి ప్రవేశించినట్లయితే నువ్వు ఉత్తర దిక్కులోకి ప్రవేశించినట్టు. ఉత్తర దిక్కులోకి ఎవడైతే వెళ్ళాడో వాడికి కర్మరచన. ఉత్తర దిక్కు ఎవరు ఉన్నారంటే అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. కైలాసం అక్కడ ఉంది, ఉత్తరంలోనే ఉంది. అంచేత ఉత్తరం అంటే తురీయ స్థితి. తురీయ స్థితికి వెళ్ళాలి. సుషుప్తి స్థానం అగ్నిస్థానం. సుషుప్తి అంటే తెలియనితనం, కన్ను తెలియనితనం. అక్కడ రూపాలు పడుతున్నాయి. ఎవడైతే ఆ రూపాలు అలా కల్పన చేసుకుంటూ రూపాలను చూసుకుంటూ ఉన్నాడో అది అజ్ఞానంలో ఉన్నాడు. అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడిని మేలుకొల్పాలి. అంచేత ఈ సూక్ష్మ శరీరమునందు మనం మహావాక్యాలని జ్ఞానబోధ చేసామనుకోండి, ఈ చేసినటువంటి బోధ ఎందులో పనిచేస్తుంది? ఎందులో ప్రవేశిస్తుంది? సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. అందుకని త్వరపడి ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది చెప్పేయకూడదు. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి మన చెవులు ఇచ్చేయకూడదు. భగవానికైనా ప్రాణము తెగువతో నిమ్ము తెలియక అయినది. ఆ శత్రువు అయినప్పటికీ కూడా శత్రువుని తెలిసికొండగా నీ ప్రాణం అతనికి ఇచ్చేయచ్చు, పర్వాలేదు. నిగమార్థమును వీరు స్తోత్రమును తగదురా అజ్ఞానికి ఇవ్వ పామర జీవ. అంటే అజ్ఞాని ఏదో బోధించేస్తుంటాడు పక్కన. నిన్ను ఏ మాట ఆడినా లోపలికి వెళ్ళి తురీయంలోకి పంపించేలాగా ఉండాలి. బయట ప్రపంచంలో అక్కడ అద్భుతం జరిగిపోతుంది, అక్కడ ఆశ్చర్యం, మహిమలు, మంత్రాలు, చిత్తులు అయ్యి వచ్చేస్తున్నాయి అన్నారు అనుకోండి, వాటికి మనం కోరిక కలిగింది కదా. కోరిక కలిగితే వాటిని సాధించాలని ప్రయత్నం చేస్తుంటాం కదా. అంటే నువ్వు ఏమి మాట్లాడినా సుషుప్తిలోకి వెళ్ళకూడదు. అంటే శూన్యంలోకి వెళ్ళకూడదు, అజ్ఞానంలోకి వెళ్ళకూడదు, ఆనందంలోకి వెళ్ళాలి. ప్రవృత్తిలోకి వెళ్ళకూడదు, నివృత్తిలోకి వెళ్ళాలి. నివృత్తిలోకి వెళ్ళి కర్మను నశింపు చేసుకోవాలి. ఈ రకంగా సూక్ష్మ శరీరం నిండా ఆత్మజ్ఞానాన్ని బోధించారనుకోండి, ఒకసారి గమనించండి, నిరంతరము ఏం ఆలోచిస్తుంది మన మనసు? భౌతిక సంబంధమైన విషయాదులే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని యుగాల నుంచి భౌతిక విషయాలను ఆలోచించడం. పొద్దున్న ఆవిడ అడిగింది కదా, ఎందుకు మారటలేదు, ఇంత బాగా తెలిసింది కదా, ఇంటున్నాం కదా అని. అంటే ఇంత బాగా తెలిసి వినినప్పటికీ కూడా మనసు ఎందుకు మారడం లేదు? మనసు నిండా పేరుకుపో ఉన్నాయి శరీర సంబంధమైన ఆలోచనలు, శరీరానికి అవసరాలు తీర్చుకోవడానికి పనులు, అదే ఆలోచన. ఇప్పుడు దాన్ని మనం నింపాదిగా ఈ దిక్కు నుంచి ఇంకో దిక్కుకు తిప్పాలి. ఒక దిక్కుకి ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాం మనం. ఆ వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఉత్తర దిక్కుకి తిరిగేలాగా చెయ్యాలి. సూర్యుడు ఎలాగైతే తూర్పు దగ్గర నుంచి ఉదయించి ప్రపంచానికి ఎలుగునెత్తున్నాడో అట్టి మాదిరిగా మీరు బోధించే వాక్కు అవతల వాడికి జ్ఞానం కలిగించాలి. జ్ఞానమే తెలివి. దానికే ఎలుగు అని పేరు. ఎలుగునెత్తుంది ఏది? ఈ వాక్కు. ఏమి ఇవ్వాలి? ఎలుగునివ్వాలి, చీకటి ఇవ్వకూడదు, అజ్ఞానంలోకి పంపకూడదు. వెలుగులో రెండు చేయొచ్చు, తప్పుడు పనులు చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు. అట్టి మాదిరిగా బుద్ధి వృత్తి ఏదైతే ఉందో అది తిన్నగా మనకి జ్ఞానోదయాన్ని కలిగించాలి. అంచేత ఈ బుద్ధి బోధించేటటువంటి బోధ కారణ శరీరంలోకి పంపించేలా ఉండకూడదు. కారణ శరీరంలోకి వెళ్తున్నాం అంటే అజ్ఞానం. సూక్ష్మ శరీరం ఎదురుకి వెళ్ళాలి, తురీయంలోకి వెళ్ళాలి. తురీయంలోకి వెళ్ళడం మానసి, కారణ శరీరంలోకి వెళ్ళడం అంటే అజ్ఞానంలోకి వెళ్ళడం. అజ్ఞానంలో కంటే దేవుడు అంటే ఏంటో తెలియకపోవడం.
దేవుడు అంటే ఏంటో తెలియక ఎవరో ఏదో చెప్పారు, ఇంకెందరూ చెప్పేస్తున్నారు కదా. చెప్పేదంతా ఎటేపుకి చెప్తున్నారు, అన్ని నామరూపాదులతో కూడినటువంటి దృశ్యాన్నే చెప్తున్నారు. కానీ ఈ నామరూపాదులతో కూడుకున్నటువంటి దృశ్య సముదాయం అంతా ఎందులో ఉందో దానికి చెప్పడం లేదు. అంచేత ఉత్తరం వైపుకి తిరిగి సుషుమ్నా మార్గము గుండా ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు దాటి బ్రహ్మదండిని మేరు పర్వతాన్ని కూడా దాటిపోయి, అంటే మేరు పర్వతాన్ని ఆధారం చేసుకుని సూర్యుడు తిరుగుతున్నాడట. అంచేది ఎన్ని దాటిపోయి ఆ లోపల ఉన్నటువంటి గోళకేంద్రియాది దేవతా స్వరూపముకు భూర్భ సువర్లోకములు అన్ని దాటిపోయి పరమాత్మ దర్శనం పొందారు. అంటే అంతటా వ్యాపకమైనటువంటి చైతన్యంలో ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ఈ రూపాలన్నీ పరివేశించున్నాయి. ఏదో ఒక రూపం కాడ ఆగిపోకూడదు, ఏదో ఒక దృశ్యం కాడ ఆగిపోకూడదు. ఆగిపోకుండా అన్నీ దాటిపోయి ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ఆత్మసాక్షాత్కారం అండి ఏటండి చాలాసార్లు అడుగుతున్నారు. బాగా స్పష్టంగా తెలుసుకోండి. శ్వాస మీద మనసు పెట్టి లోపల కూర్చున్నాం, ఇంకా కూర్చోండి అలా కూర్చునుండగా గురు మంత్రము పంచాక్షర మంత్రం అనుకున్న తర్వాత శ్వాస సన్నగిలుతూ ఉంటుంది. సన్నగిలుతున్నప్పుడు అక్కడికక్కడ తనకలాడుతూ ఉన్నప్పుడు దాన్ని కుండలిని అంటారు. శ్వాస సన్నగిలినప్పుడు కుండలిని శక్తి అంటే పాము. ఈశ్వరుడి మేడలో పాము ఉంటుంది, విష్ణుమూర్తి పాము మీద పడుకుంటాడు. ఇప్పుడు పాము అంటే ఏంటండి? ఈ కుండలిని శక్తి దర్శనం అవుతుందంటే అండి దానికి కుండలిని శక్తికి శేషుడు అని పేరు. శేష దర్శనం పాపనాశనం. శ్వాస సన్నగిలినటువంటి స్థితి దర్శనం అయితే మనకు కొంత పాపం తొలగిపోయినట్టే. కానీ ఆ శేషుడి మీద అంత వ్యాపకంగా ఆపించినటువంటి నీలమేఘ శ్యాముడు అంటారు. అంటే ఏంటండి? ఆ చైతన్య స్వరూపం అన్నమాట. అది ఆ కుండలిని శక్తిని దాటారు. అంటే శ్వాస సన్నగా కొట్టుకుని కుండలంటే పాము బుస కొడుతూ ఉంటుంది. పాము బుష్మని లోపలికి చిన్న శబ్దం చేసుకుంటూ వస్తూ పోతుంది కదా, అది అణిగిపోద్ది. ఆ బుస్స అణిగిపోయినప్పుడు శేషుని దాటినట్టు. అప్పుడు శ్వాస బయటికి లోపలికి రాదు. అప్పుడు మనసు సంకల్ప వికల్పాలు చేయదు. ఈ సంకల్ప వికల్పాలు అణిగిపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్నటువంటి స్థితి చెప్పితే తెలిసేది కాదు. ఇని దాని మళ్ళీ ఇంకొకరు కూడా చెప్పచ్చు. కానీ ఎవరికి వారే, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరికి వారే హాయిగా అలా గమనించగా ఒకేసారి వచ్చేది. గమనించగా అంత నిశ్చలంగా సైలెంట్ అయిపోతుంది. ఇంక ఏ శబ్దం ఉండదు, ఏ దృశ్యం ఉండదు. మనసే ఆగిపోద్ది. మనసు ఉంటే ఏదో ఒకటి అనుకుంటుంటుంది. మనసు అనుకుంది కదండి విశ్వరూపం వచ్చేసింది. విశ్వరూపం అంతా ఎందులో ఉందనుకుంటున్నారు? బయట ప్రపంచంలో ఉందనుకుంటున్నారా? బయట ప్రపంచంలో ఉన్నటువంటి రూపాలన్నీ ఈశ్వర సృష్టి. దాన్ని చూసి మన మనసు మీకు ఎప్పుడు విశ్వరూపం కనిపించలేదా? మనసు లేచింది కానీ సాయంకాలం దాకా ఒక రూపం తర్వాత ఇంకో రూపం తర్వాత ఇంకో రూపం వస్తూ పోతూనే ఉన్నాయి కదా. దానికి అదే ఆది అంతం కనపడుతుందా? రూపాలకే ఇచ్చిపోతుందా? మీకు ఎన్ని రూపాలు, ఎన్ని దృశ్యాలు వస్తూ పోతున్నాయి కదా. దాన్ని తలకాయ ఫోటో వచ్చేస్తుంది కానీ బాధపడిపోతున్నారు. ఆపాలంటే రావడం లేదు. దానికి ఒకటే ఉపాయం, విశ్వాసను పట్టుకోండి. ఆ రకంగా మనసు పూర్తిగా అణిగిపోయినప్పుడు ఏదైతే నిశ్చలత్వం ఏర్పడిందో అదే ఆత్మ. ఆత్మ అంటే ఏం కాదు, అక్కడ కేవలం హాయిగా సుఖంగా బ్రహ్మాండమైన ఆనందం ఉంటుంది. నేను ఉంటాను, నాదన్నది ఉండదు. మీకు వేరే ఉపాయం లేదంటే దీనికి వేరే దారి కూడా లేదు. అంటే మీకు ఏదైనా కావాలనుకుంటే ఏదో వరాలో ప్రయోజనాలు కావాలంటే నామరూపాలతో కూడుకున్నటువంటిది ఏదో చేయొచ్చు. కర్మ నశించి మోక్షం రావాలంటే ఇదే దారి. అంతర్ముఖ వృత్తి అంటారు దీన్ని. ఇప్పుడు బహిర్ముఖంగా చూస్తే అనేక నామరూపాలు. ఇప్పుడు పరమాత్మ చైతన్యాన్ని చూడాలంటే ఈ నామరూపాలను వదిలి లోపలికి చూడాలి. నామరూపాలను చూడడము, నామరూపాలకి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యాన్ని చూడడం, రెండు వస్తున్నాయి కదా ఇక్కడ.
నామరూపాదులన్నీ చైతన్యంలోనే ఉన్నాయి. అది దేవుడిదే, అది దేవుడే. కానీ అది బంధకారం, భయం కలుగుతుంది. ఏది ఈయన కూడా అడ్డుపోతున్నాడు. ఈ నామరూపాలు ఇన్ని రకాల నామరూపాదులతో వదులుంటే నేను అడ్డుపోతున్నాను అంటున్నాడు. అదే ఆయన స్వయమైనటువంటి నిశ్చలమైనటువంటి రూపం చూస్తే సౌమ్యమైనటువంటి హాయిగా ఆనందంగా ఉంటుంది. అదే మన నిజ స్వరూపం. ఇది మన స్వరూపం కాదు. ఇది ప్రారంధంతో అనిపెట్టడానికి ప్రారంధంతో తయారు చేసి పెట్టారు. మన శరీరం ఎలా వచ్చిందో మీరు కొంచెం లోపలికి వెళ్ళండి. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. చుక్కల శోణితంతో తయారైంది ఈ శరీరం. ఈ శరీరాన్ని తగిలించుకున్నాడు తను చేసిన కర్మను అనిపించడానికి. అంచేది శరీరాన్ని ఓడగొట్టుకోవాలంటే, శరీరం మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి, దాన్ని దర్శించాలి. ఈ రకంగా అనీహిత్వం సురసంగా విశంతి కేచిత్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి త్యుక్త్వా మహర్షి సిద్ధ సంగా స్తువంతి త్వాం తుదిభి పుష్కలాభి. ఈ సిద్ధ పురుషులు అంటారు, మహర్షులు అంటారు, లాళ్ళు వీళ్ళు అంటారు కదా, వీళ్ళందరూ కూడా దానికోసమే తప్పించున్నారు. అది తెలుసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఇలాగ వచ్చినటువంటి వాడు కర్మలు చేసి ఆ కర్మ ఫలాలు అనిపించడానికి జనన మరణాలు పొందుతూ ఉంటాడు. అంచేత ఈ లోకాలన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయో ఆయన ఆజ్ఞకు లోబడే పనిచేస్తున్నాయి. ఈ దేవతా సమూహములు ఎన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఎందులోంచి తయారైంది? ఆయనలో నుంచే పుట్టుకొచ్చింది, ఆయనలోనే తిరుగుతున్నాయి. మళ్ళీ ఎందులోకి వెళ్తున్నాయి? ఆయనలోనే కలుతున్నాయి. కొందరు భయపడి దోషులకు స్తోత్రం చేస్తున్నారు. మరి కొందరు ఋషులు చిత్తులు నీకు క్షేమమవుగాక అని పలుకుచి అధికంగా స్తోత్రం చేస్తున్నారు. అంటే విశ్వరూపుడవు నిన్ను ఇంద్రియమీడ అనబడు దేవతలు పొందుతున్నది. నీకంటే నిద్రమంతయు జడమే. ఎంత గొప్ప శక్తులైనను కూడా నీ సన్నిధిలో నిర్వీర్యములే కదా. కనుక నీకంటే నిద్రమంతయు నీకు లొంగి ఋతులు అందరు. ఒకసారి మీరు సరిగ్గా మనసు పెట్టి చూడండి. మీ స్వరూపం చైతన్యం. చైతన్య స్వరూపం అయినటువంటి మీ శరీర ప్రాణ మాంసాదులన్నీ మీకు లొంగుంటాయి. వీటికి మీరు లొంగరు. నేను అర్థమైంది మాట. మీరు కన్ను చూస్తేనే చూస్తుంది, కోపమది. మీకు చూడటం ఇష్టం లేదు కదా, చూస్తుందా? అంటే ఎవరి చేతిలో ఉంది కన్ను? మీకు వినడానికి ఇష్టం లేదు కదండి. మీకు ఇష్టమైతేనే చెప్పండి, పర్వాలేదు, ఇంకో 2 మాటలు చెప్పండి అని చెప్పిస్తాడు కదా. మీకు ఇష్టం లేదు కదండి. మీకు నమస్కారం బాబు, మమ్మల్ని ఇలాగ అజ్ఞానంలో గొప్పకండి, మాకేమన్నా మీకు అవకాశం ఉంటే జ్ఞానంలో 2 ముక్కలు ఏదైనా ఉంటే చెప్పండి, లోపలికి వెళ్ళేలాగా అన్నారనుకోండి, అది ఆగిపోతాడు అక్కడ కదా. అంటే మరి చెవులు మీ చేతులు లేవా? వాక్కు మీ చేతులు లేదు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారా? ఎలా పడితే అలా మాట్లాడితే సంసారాలు కూడా విడిపోతాయి. భయంకరమైనటువంటిది ఏదో తెలిసింది, వాక్కే. వాక్కుకి అగ్ని అని పేరండి. వాక్కుకి అగ్ని. ప్రపంచాన్ని తగలబెట్టేసేది ఏది అని అడుగుతారండి వేదంలో ప్రశ్న, మహాభారతంలో కూడా అవుతుంది. ప్రపంచాన్ని తగలబెట్టేసే అగ్ని వాక్కు. ప్రపంచాన్ని తగలబెట్టేస్తుందా? అలా ఆలోచించేటువంటి ప్రపంచాన్ని అగ్ని తగలబెట్టాడు. చెట్లని పుట్టలని తగలబెడతాడు అగ్ని. కానీ వాక్కు చెట్లని పుట్టలని తగలబెడతలేదు, మనుషులు ప్రపంచాన్నే తగలబెట్టేస్తుందట. అందుకు వాక్కుని ఎవడైతే సంయమం ఉనర్చుకోలేదో వాడికి ఆత్మజ్ఞానం కలగదు. సమస్త పాపాలు వాక్కు ద్వారానే వస్తాయి, శరీరంతో చేయక్కర్లేదు. ఆశి చూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్కొక్కడు ఆవేశంతో పొంగిపోయి ఏదో మాట్లాడుతుంటాడు. చిన్నప్పుడు కానీ ఈ కూడా తిరిగి అది చూసింది, ఇది చూసింది, ఇది చేసింది, అది చేసింది, ఎక్కడ రికార్డు చేసేసింది చూసే తప్పకుండా చెప్పేస్తుంటాడు. అంచేత ఏమవుతుంది? అంచేత వాక్కు మన చేతిలో ఉండాలి, కన్ను మన చేతిలో ఉండాలి, శివు మన చేతిలో ఉండాలి. ఎందుకని? అది చెడాలో నువ్వు చైతన్యానివి.
ఇవి ఎందుకు మరి తిరిగిపోయేవో తెలదా. ఆ వాక్కుకు లోబడిపోయి వాక్కుతోటి వడలొడ వాగేసి ఏదేదో చెప్పేస్తున్నా కదా అంటే దాన్ని ఏమంటారు? అలవాటు. నీకు అలా మాట్లాడటం అలవాటు అయిపోయింది, అలా చూడటం అలవాటు అయిపోయింది. ఏ ఖాళీగా ఉన్నదనుకో, ఈ బండో సైకిల్ వేసి అది ఏది లేకపోతే నడిచిన చేర అలా 4 వీధులకి తిరిగి రావాలి, చూసి రావాలి. ఏంటిది? ఏ దృశ్యాలు కనపడతాయి కంటికి అంటే మన శరీరం అందరి అన్నీ కూడా మన స్వాధీనంలో ఉన్నాయి. జడాలు అవన్నీ కూడా జడాలైనటువంటి వస్తువులు చైతన్యాన్ని దర్శించినప్పుడు నిర్వీర్యములు అవుతాయి. చైతన్యాన్ని వదిలేసి చైతన్యాన్ని గుర్తించకుండా, చైతన్యం గురించి తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? శరీర భావంలోకి వచ్చేసాం. శరీర భావంలోకి వచ్చేయడం ఏమైంది? అవన్నీ కూడా అయ్యే ఏదో గొప్ప పెద్ద మనుషుల్లో కనపడుతున్నాయి. మనకి కన్ను చెప్పు వీళ్ళందరూ పెద్ద పెద్ద భక్తాదులేమో అనుకుంటున్నాం. మనం కాదు. ఆఖరికి మనసు కూడా మన చేతులదే. మీరు ఏమి అనుకోకుండా ఉండండి అంటే ఏమి అనుకోరు కదా పాపం. అనుకోవాలంటేనే అనుకుంటుంది. ఏదైనా పాట పాడండి అంటే పాడతారు కదా, ఎవరి చేతిలో ఉంది? మీరు మాట్లాడుకుని చేయమంటే అవుతాడా? ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో లేదు. ఇంద్రియాలు ఎవరి చేతిలో ఉన్నాయండి? మన చేతిలోనే ఉన్నాయి. మన స్వరూపం చైతన్య స్వరూపం. కాకపోతే ఏంటంటే మనం మన స్వరూపం గురించి మర్చిపోయి ఇలా బయటకు వచ్చేసాం. అంటే మనకి ఏం లేదు, స్వాతంత్రం లేదు, స్వరాజ్యం లేదు. స్వరాజ్యం లేక ఇంద్రియాలలోకి వచ్చేసి ఇంద్రియాదులకు అధికారం ఇచ్చేసాం. ఇంద్రియాలకు అధికారం ఇచ్చినప్పుడు ఇంద్రియాదులు ఎవరి నుంచి చైతన్యాన్ని తీసుకుని మాట్లాడతాయి? మీ అనుమతి తీసుకుని. మీరు మెచ్చుకుంటున్నారు కనుక మీరు మెచ్చుకుని పోది ఇంద్రియాదులు అలా బయటకు తిరిగి పనిచేస్తూనే ఉంటాయి. ఎంతవరకు ఇంద్రియాదులని మీరు అదుపులో పెట్టుకోరో అంతవరకు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలి, లోపలికి మునగాలి. లోపలికి ములిగినటువంటి జ్ఞానంపు తీరము నొందిన యంత్రమ పూర్తులు ఋషులను. ఋషి అన్నారనుకోండి, ఏంటండి? జ్ఞానంపు తీరము. సముద్ర తీరం అంటారు కదా, అట్టి మాదిరిగా జ్ఞానం ఉందా మనకి? జ్ఞానం అంటే తెలివి, తెలివికి జ్ఞానం అని పేరు. జ్ఞానం యొక్క తీరం ఏది? అవతల దరి ఏది? మన స్వరూపం. మన స్వరూపం, మన జ్ఞానం ద్వారా మన స్వరూపాన్ని తెలుసుకోవలసింది పోయి మన జ్ఞానం ద్వారా ఏం తెలుసుకుంటున్నాం? మనదే కులము, మనదే జాతి, స్త్రీయా పురుషుడా, ఉందా లేదా, దేనికి ఉపయోగిస్తున్నాం? జ్ఞానపు తీరం ఈ భౌతిక వస్తువులు కాదు, పరమాత్మ స్వరూపం. అంటే జ్ఞానం యొక్క తీరము పరమాత్మ స్వరూపాన్ని దర్శించడమే. ఆ రకంగా ఎవరైనా ఇందులో ఎవరైనా ఒకడు జ్ఞానాన్ని ఉపయోగించిన పరమాత్మ యొక్క ఆ తీరమును దర్శించడం అనుకోండి, అతనికి ఋషి అని పేరు. ఋషులందరూ నిన్ను పొగుడుతున్నారు అంటున్నాడు. ఎలాగెళ్ళి పొగుడుతున్నారు? జ్ఞానం ద్వారా అంతర్ముఖ ఒత్తుతో ఆ ఉనికి ఈ శ్వాస మనసు అన్ని లయమైన తర్వాత ఉన్నటువంటి స్వరూపాన్ని పొందినటువంటి ఋషులు దాన్ని పొగుడుతున్నారు, చుతిస్తున్నారు. అంచేత అనువజ్ఞాన వృత్తులకు సిద్ధులను దాన్ని అనుభవపూర్వకంగా గుర్తించినటువంటి వాడు సిద్ధపురుషుడు. లోకంలో చిత్తపురుషులు ఉంటారు, ఋషులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. వీళ్ళందరూ కూడా స్వస్తి వాసికములచే పరమాత్మని వేద మంత్రాల ద్వారా, వేద మంత్రాలన్నీ ఏంటండి? అవే పొగుడుతున్నాయి. ఎవరిని? ఆ పరమాత్మ స్వరూపాన్ని. నీకు ఆది లేదు, అంతము లేదు, నువ్వు సచ్చిదానంద స్వరూపుడు, నీకు పుట్టుక చావు లేదు, నిత్యమైనటువంటి నిర్వికారమైనటువంటి ఆనంద స్వరూపానివి అని చెప్పి పొగుడుతున్నాయి. ఏంటి ఇవన్నీ కూడా మనం పొగిడి మంత్రాలన్నీ ఎవరినండి? ఆయన్నే. కానీ మనం ఒక వ్యక్తిని తీసుకుంటున్నాం. వ్యక్తులన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఈ వ్యక్తులందరికీ ఆధారం అదే. రుద్రాదిత్య వసవో ఏష సాధ్య విశ్వేశ్వనువు మరుత శోష్మ పాచ్య గంధర్వ యక్ష సురసిద్ధ సంఘా వీక్షంతే త్వం విస్మిత శైవ సర్వే. ఈ రకంగా చైతన్య స్వరూపాన్ని
రుద్ర ఆదిత్య వసవో ఏజ స్వాచ్య విశ్వేశ్వినో మరుత శ్వాసపాచ్య గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘా. ఈ సిద్ధ సంఘాల మహర్షులు, ఈ రుద్రులు, వీళ్ళందరూ కూడా ఆ పరమ చైతన్యాన్ని రుద్రాదిత్యారు. రుద్రులను రుద్రుడు అన్నాడు కదండి. రుద్రులు వీళ్ళు ఏకాదశి రుద్రులు 11 మంది. ఆదిత్యులు వీళ్ళు 12 మంది. ద్వాదశాదిత్యులు వసాహ వసువులు యనమండుగురు. ఎవరు సాధ్యులో వారును, విశ్వే విశ్వులను, అశ్విను అశ్విని దేవతలను, మరుత వాయువులు, ఉష్మ సహాస పితృదేవతలను, గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘా. యక్షులు, అసురులు, జిద్దులు మొదలగు వారి సమూహం అంతయు కూడా సరివే. అందరూ ఈ నామరూపరహితమైనటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని పొందుడు కొరకే వీక్షించున్నారట. అటువంటి చైతన్య స్వరూపంలో ఈ ప్రపంచ వస్తువులు ఎలా ఎలా వ్యాపించినాయో అవన్నీ చూసి విశ్వను పొందిన వారే త్వాము నిన్ను వీక్షంతే చూస్తున్నారు. అమృతమును సేవింపని వారు అసురులు. అమృతం అంటే ఏంటండి? మృతం అంటే సాగు. మనం సాధనలో కూర్చున్నప్పుడు నోట్లో నీరు వస్తుంటుంది. మామూలు ఉత్తప్పుడు కూడా అప్పుడు గుమ్మెత్తుంటాం కదా మనం. అది నిజానికి ప్రాణశక్తి కలిగినటువంటి చాలా విలువైనటువంటి నోట్లో నీరు. అది అంతమాట ఊసేయకూడదు, మింగాలి. దాని ప్రాణశక్తిని వృద్ధి పొందించే గుణం ఉంది దానికి. సాధనలో కూర్చున్నప్పుడు అది అమృతంగా మారుతుందట. ఇప్పుడు తులితిథులకు ఎవడైతే వెళ్ళాడో అటువంటి వాడికి ఆ నోట్లో ఊరేటటువంటి ఊరు ఇంకిపోయి జిడ్డుగా మారి అమృతం అవుతుంది. అమృతమును సేవింపిన వారు అసలు అంటే ఎవరైతే అమృతాన్ని తాగలేదో వాళ్ళందరూ అసురులు, అంటే రాక్షసులు. అమృతం ఎవరికి పుడతలేదు? అమృతం ఎక్కడ పడుతుందండి? అలాగెళ్ళండి వెనకాలండి. దేవతలు, రాక్షసులు అనేటువంటి 2 ఉన్నారు. 2 కాదు, అదో గ్రూప్ ఇదో గ్రూప్, 2 వర్గాలు. వీళ్ళు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు కదా. పాల సముద్రం నుంచి అమృతం పుట్టింది. ఆ పాల సముద్రం నుంచి పుట్టినటువంటి అమృతాన్ని రాక్షసులకు పెట్టకుండా దేవతలకు పంచిపెట్టేసాడు మహావిష్ణువు. అది మనం విన్నాం పురాణాలు. రాక్షసులు అంటే ఎవరు, దేవతలు అంటే ఎవరండి? మనకి లోపల సూక్ష్మ శరీరంలో 2 రకాల వృత్తులు ఉన్నాయి. ఈ 2 రకాల వృత్తులు, అసుర వృత్తులని రాక్షసులని సాధన చేసుకోవాలి, ఎలాగైనా ఈ జన్మలో సాధించాలి, దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయనుకోండి, అది దేవతలు. బాగా తినాలి, బాగా తిరగాలి, బాగా ప్రపంచం అంతా తిరిగి బాగా డబ్బు గడించి బాగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, నేను ఇంత గొప్పవాడిని అనిపించుకోవాలని, అంత గొప్పవాడిని అనిపించుకోవాలనేటువంటి ఆలోచనలు అన్నీ కూడా అసురుడు. 2 సంఘాలు ఉన్నాయి మన లోపల. అంటే దేహ భావనని బలపరుచుకుని దేహభావం కోసం ఉర్రూతలుగేటటువంటి వాడు బలవంతులు. ఎవరు? అసురులు. వీళ్ళిద్దరు అన్నాదములే. రాక్షసులు, దేవతలు కూడా ఇద్దరు అన్నాదములే. కానీ వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. అంటే అమృతమును చేయించిన వారు అసురుడు. ఎవరైతే అమృతాన్ని సేవించలేదో అటువంటి వారిని ఏడిపించేవాడు రుద్రుడు. రుద్రుడు అంటే ఎవరండి? మన ఈశ్వరుడిని పొద్దుకు దండం పెడుతుంది కదా. మీరేమి దండం పెట్టినా దండం పెట్టకపోయినా అమృతాన్ని ఎవరు సేవించలేదో వాళ్ళని దుఃఖ పెట్టేవాడు రుద్రుడు. అమృత జ్ఞానం మొనరించిన వారిని దుఃఖములు పోగొట్టువాడు రుద్రుడు. 2 రకాల పనులు చేస్తుంటాడు. ఎవరు? రుద్రుడు. దుఃఖాన్ని కలిగించాడు, దుఃఖాన్ని కూడా పోగొడతాడు. ఎవరికి దుఃఖాన్ని కలిగిస్తాడో ఎవరికి సుఖాన్ని కలిగిస్తాడు. అమృతం చేయించిన వాళ్ళకి దుఃఖాలు పోగొట్టి సుఖాన్ని కలిగిస్తాడు. అమృతం చేయించినటువంటి వారికి సుఖాలు కలిగించాడు, దుఃఖాలను కలిగిస్తుంటాడు. దుఃఖం మీద దుఃఖం, దుఃఖం మీద దుఃఖం, బాధ మీద బాధం, భయం మీద భయం కలిగిస్తూ ఉంటాడు. అదేంటండి? ఏం చేసేవాళ్ళు పాపం? ఏం చేసేదంటే వాళ్ళు అమృతం తాగలేదు.
అమృతం అంటే ఏంటండి ఇప్పుడు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి అమృతం ఎక్కడ దొరుకుతుంది? దేవలోకం వెళ్తారా మీరు? ఎక్కడ ఉంది దేవలోకం చెప్పండి? సూక్ష్మ శరీరంలో ఉంది. స్థూల శరీరం భూలోకం, బాగా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ శరీరం స్వర్గలోకం, స్థూల శరీరం భూలోకం. భూలోకంలో లేదు, సూక్ష్మ శరీరంలో ఉంది. అంటే మన మనసును అంతర్ముఖ వృత్తికి తిప్పుకున్నట్లయితే సంకల్పాలు తగ్గినప్పుడు మూటులో ఊరేటటువంటి ఆ రసం అమృతంగా మారుతుంది. అది రోగాలను కూడా తగ్గించే శక్తి ఉంది, బాధలను పోగొట్టేటటువంటి శక్తి ఉంది. బ్రహ్మమునందు లీనమై ఉండి కల్పాది ఎందు తన అనుభవములచే వేదబోధ చేయువారు రుద్రుడు. అంటే సృష్టి అంతా లయమైంది అనుకోండి, అంటే మనం లయం అంటే ప్రపంచం అంతా కాదు, మన శరీరం మరణించింది కదా. మరణించినప్పుడు జీవుడు నన్ను చనిపోలేదు, సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేశాడు ఏదో జన్మకు కలగడానికి. ఈ అమృతం సేవించినటువంటి వాళ్ళకి వేదఘోష చేసి దేవుడిలో నేరం చేస్తాడట. వేదఘోష అంటే వేద మంత్రాలు చదువుతూ దేవుడు విలీనం చేస్తాడు. ఎవరు? రుద్రుడు. అలాగే ద్వాదశాదిత్యులను అంటే ఆత్మజ్ఞానాన్ని ఎలుగుని ప్రసాదింపజేసేటటువంటి వాడు 12 మంది సూర్యులు ఉన్నారు మనలో. పోయిన వారంలో చెప్పిన ఈ 12 మంది ఎవరెవరు అనేది కూడా మరి అదే మళ్ళీ వెళ్ళి చేయాలంటే మరి టైం ఎక్కువైపోతుంది కదా. 11 మంది రుద్రులు, ఏకాదశి రుద్రులు 11 మంది ఉన్నారు. అంటే మనల్ని అమృతం చేయించినటువంటి వాడిని ఏడిపించడం, చేయించినటువంటి వాడిని సుఖపెట్టడం 11 మంది. అలాగే జ్ఞానపు తీరమును కలిగించినటువంటి జ్ఞానాన్ని కలిగించేటటువంటి సూర్యులు 12 మంది. అలాగే అష్టవశువులు, జనమండుగురు వశువులు. శ్రద్ధాగ్రే విశంతీతి విశ్వే శ్రద్ధాగ్రే, శ్రద్ధాగమనందు విశంతి ప్రవేశించిన వారైనటువంటి విశ్వదేవతలు. అష్టవశువులను సాధ్యంతే ఆరాధ్యంతే, ఇది సాధ్య ఆరాధ్యంతే ఆరాధించబడి సిద్ధులను, అశ్వినులను, మరుత్తులు అనబడి వాయువులను, పితృదేవతలను, గంధర్వులను, యక్ష రాక్ష సిద్ధ గణములను మహదాశ్చర్యముతో ఆ పరమాత్మ దర్శనం పొందడానికి ఊళ్ళో వస్తున్నారు. అంటే మనం అంతర్ముఖ బుద్ధితో తిరిగినట్లయితే వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ స్వర్గంలో ఉన్నారా? మన సూక్ష్మ శరీరం ఉన్నారు. ఏకాదశి ఋతులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో అంతకు ముందు ద్వారంలో చెప్పుకున్నాం మనం, మనలోనే ఉన్నారు, మన సూక్ష్మ శరీరంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా లోపలికి తిరిగితే ఈయన్ని ఎలా కాపాడాలని చూస్తున్నారు. బయటికి తిరిగిపోయినటువంటి వాడిని ఆ కర్మలో బంధించి కర్మచక్రంలో తిప్పి ఎలా ఏ జన్మ కలిగించాలి, ఏ బాధ కలిగించాలి అదంతా చేసేవాడు కూడా వెళ్ళలేదు. 2 రకాల పనులు చేస్తుంటారు. చేసినటువంటి పుణ్యకర్మ చేస్తే సుఖాన్ని కలిగిస్తారు, పాపకర్మ చేస్తే దుఃఖాన్ని కలిగిస్తారు. అంతర్ముఖ పూర్తికి తిరిగారనుకోండి మోక్షాన్ని కలిగిస్తారు. 3 రకాల పనులు చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం అంతర్ముఖ పూర్తికి తిరిగామనుకోండి, మరి ఎంత ప్రయోజనకరమైన నయ్యా పైసా ఖర్చు లేదు, కష్టం లేదు, నువ్వు రావడానికి వీల్లేదు అంటలేదు, నువ్వు చేయడానికి వీల్లేదు, మీరు శుద్ధులు అని అంటలేదు కదా, మీరు స్త్రీలు అంటలేదు కదా, వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా బోధించున్నాం కదా. ఎవరు మారాలి? మనమే మారాలి. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బహూరుపాదం బహు ఉదరం బహు దక్షాకరాళం దృష్ట్వా లోకః పరవీదిత తదాహం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యంలో ఉన్నటువంటి విశ్వం అంతా కూడా అనేక నామరూపాలు ఉన్నాయి కదా. మనుషులు, పశువులని వీళ్ళందరికీ కూడా ముఖాలు ఉన్నాయా? అలాగే కన్నులు ఉన్నాయా? ముఖములు, కన్నులు, భుజములు, తొడలు, పాదములు, పొట్టలు మొదలుగా అవయములు అనేకములు కలిగినట్టు అనేకమైన కోరలతో భయంకరమైన నీ గొప్ప రూపం చూసి లోకములన్నీ భయపడుతున్నాయి. అంటే నామరూపాలతో, అంటే బయట ప్రపంచం చూసినప్పుడు ఎవరికి మనశ్శాంతి ఉండదు. పరమాత్మ స్వరూపాన్ని చూసినప్పుడే మనశ్శాంతి, కర్మ నశించదు. బాహ్య రూపాన్ని చూసిపోతే ఏమవుతుందండి? ఇంకా చూడాలని బయటికి తిప్పుతూ భయంకరమైనటువంటిది.
ఉద్దూయత ఇది ఊరుగు ఉన్నున్న అచ్చాదనే ఉన్నూయతే కప్పబడినది ఇది ఊరుగు తొడ అజ్జితే అనేనిది పాద పదగత అనేన దీనిచే భజితే పోదు ఇది పాదం దంత్రం కోర సర్వజీవరాశులు వక్త్ర నేత్ర బాహోర పాదోదర దంత్రచే భయంకరమగు నీ స్వరూపంలో నీ విశ్వరూపం చూసి లోకములు భయపడి నీ యాజ్ఞను అనుసరించి పలకరించుచున్నది. నేను కూడా ఆహా ఈ విశ్వరూపంలో నేనును నాలో కూడా నీ విశ్వరూపమును ఉన్నందున మార్పులను కలిగించుచున్నందున స్థూల శరీరమును సంహరించుచు మరలా ఇంకొక కొత్త స్థూల శరీరాన్ని ఇచ్చుచు పోషిస్తున్నాడని భయపడుతున్నాను. అంటే మన స్థూల శరీరాన్ని ఈ బాహ్య ప్రపంచం స్థూల శరీరాల సముదాయమే కదా. ఈ స్థూల శరీరాన్ని ఇచ్చాడు, రేపు పొద్దున తీర్తాడు, మళ్ళీ ఇంకోటి ఇస్తాడు. ఎన్ని శరీరాలు వచ్చినాయో తెలియదు, ఇప్పటికప్పుడే మర్చిపోతున్నాం. ఎన్ని శరీరాలు అనంతం, ఎప్పటికప్పుడే కొత్తగా ఇప్పుడే పుట్టాననుకుంటున్నాం. మనం ఇప్పుడే పుట్టలేదండి. ప్రతి ఒక్కరికి ఇంతమంది ఉన్నారు కదండి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సంస్కారం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ సంస్కారం ఎలా వచ్చింది? అందరికీ ఒకే సంస్కారం ఉండాలి కదా. అందరూ ఒకే చట్నీడికి వచ్చారు కదా, అందరూ ఒకేలాగే తీసుకుంటారా? ఎవరి పరిధిని అనుసరించి ఎవరి స్వభావాన్ని అనుసరించి వాడు ఆలోచిస్తాడు, వాడు చేస్తాడు. ఆ స్వభావం ఎలా వచ్చింది? ముందు జన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలంతో మనకు ఒక స్వభావం ఏర్పడింది. ఆ స్వభావంతో జన్మ వచ్చింది. ఇప్పుడు ఆ స్వభావాన్ని అనుసరించి మనం కర్మలు చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మళ్ళీ రేపు ఈ స్వభావంతో కూడుకున్నటువంటిది వస్తుంది. అంటే ఈ సంస్కారాన్ని, ఈ స్వభావాన్ని ఎందులో ఉంది? సూక్ష్మ శరీరంలో ఉంది, స్థూల శరీరంలో లేదు. స్థూల శరీరం అనేది కేవలం ఉపాధి మాత్రమే. స్థూల శరీరం ఉత్తి జడం. సూక్ష్మ శరీరంలో చైతన్యం ఉంది, జడము ఉంది. అంచేతే చైతన్యంతో పనిచేస్తుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం ఉంటే స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. అందుకని అనేక జన్మలు వస్తూ పోతున్నాయి. నభస్పృశం దీప్తం అనేక వర్ణం వ్యాప్తానం దీప్త విశాల నేత్రం దృష్టాహిత్వాం పరమేదిదాంతరాత్మ ధృతిం న విందామి శమం చ విష్ణు. ఓ విష్ణుమూర్తి కృష్ణ, నభస్పృశం ఆకాశమును స్పృశించువాడవును, దీప్తం ప్రకాశించువాడవును, అనేక వర్ణం నానా విధములైనటువంటి రంగులు, అనేక నలుపోళ్ళు, తెలుపోళ్ళు, పొడుగోళ్ళు, పొట్టోళ్ళు, నానా రకమైనటువంటి రూపములు, రంగులు గలవాడును, వ్యాప్తానం తెరిచిన నోరులు గలవాడును, దీప్త విశాల నేత్రం ప్రజ్వలించుచున్న విశాలమైనటువంటి కన్నులు గలవాడునకు త్వాము నిన్ను దృష్టివా చూచి పరవీ దిదాంతరాత్మ భయపడి అంతరాత్మ గలవాడనే ధృతిం ధైర్యమును క్షమం శాంతిని నా విందామి పొందలేకున్నాను. ఇలా బయటికి చూసినటువంటి ఆకారాలని, ఈ దృశ్యాన్ని చూడడం వల్ల క్షమం శాంతిని నా విందామి పొందలేకపోతుంది. అంటే లోపలికి వెళ్తే ఏ బాధ లేదు, ఏ భయం లేదు, ఎసుకుంది, ఆనందంగా ఉంది. బయటికి చూస్తేనా? బయటికి చూస్తే బంధం. లోను చూడ చూడ లోకాభిరామం. బయటికి చూడ చూడ బంధనము. బయటికి ఎంత చూపుతో అంత బంధమే. చూసి కోల్ది బంధమే, చూసి కోల్ది బంధమే. దాని మీద వ్యామోహం కలుగుతుంది. దాన్ని పొందడానికి కర్మలు చేస్తూ ఉంటాం. అది లోపలికి వెళ్తేనా? అక్కడ కర్మ లేదు, బంధించేది లేదు. శమం అంటే శాంతి. అంచేత ఈ ఆకాశము నిండా, ప్రపంచం నిండా అనేకమైనటువంటి అధికమైనటువంటి రంగులు గలవాడును, తెలిసిన నోర్లు గలవాడును, ప్రజ్వలించుతున్నటువంటి వెడల్పోయిన కన్నులు గలవాడును నిన్ను చూసి ధైర్యం కోల్పోయి శాంతిని పొందలేకున్నాను. బాహ్య ప్రపంచ బాహ్య రూపాలు. ఈ శ్లోకాన్ని ఇంకా వచ్చే వారు బాగా విధంగా చెప్పుకుందాం. ఆత్మబంధువుల ఏ విషయాన్ని అయితే మనం నొక్కి చెప్పుకుంటున్నాము, తెలియటం ఒక ఎత్తు, తెలిసినటువంటి విషయాన్ని అనుభవించడం ఇంకొక ఎత్తు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం?
లోపల తిరగాలి. ఎలా తిరగాలి? ఇంతకు ముందే చెప్పుకున్నాం. చక్కగా ఎలా ప్రశాంతంగా కూర్చొని గురుడు బ్రహ్మ, గురుడు విష్ణువు, గురువు దేవత, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. ఇది ఒకసారి అనుకోవాలి. ఓం నమః శివాయ. ఇది పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. అప్పుడు ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటట్టు శ్వాసను గమనిస్తూ ఉండడమే శ్లోకం భగవద్గీత. ఎవరెవరు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా అభ్యాసం చేయండి. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, శ్వాస మనసు లయమయ్యి దాకా కూర్చోవాలి. ఇప్పుడే మరి అంతవరకు కూర్చోలేం కదా. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గుడిలో ఉండండి. ఇది బాగా అలవాటు అయిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా అభ్యాసం చేసుకోవచ్చు. ఓం తత్సత్.